జనవరి మాసంలో ఉత్సాహపూరితమైనటువంటి ఒక వాతావరణం. అదే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. జనవరి 1 తారీఖు నుండి మొదలు పెడితే జాతర ఆద్యంతము కూడా అంటే 31 తారీఖు వరకు కూడా అద్భుతంగా సాగినటువంటి మేడారం జాతరకు సంబంధించి భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వచ్చారు. ఎన్నో కార్యక్రమాలకు వేదికైనటువంటి మేడారం జాతర హుండీల లెక్కింపు మాత్రం ఇక్కడ ప్రస్తుతానికి హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపం వద్ద జరుగుతుంది. దీనికి సంబంధించి ఉన్నటువంటి హుండీలను కూడా మొన్ననే ఇక్కడికి టీటీడీ కళ్యాణ మండపాన్ని తీసుకొచ్చారు. ఈరోజు ఎండోమెంట్ మినిస్టర్ కొండ సురేఖ ఇక్కడ హుండీ లెక్కింపులు ప్రారంభించారు. ప్రస్తుతానికి మనం టీటీడీ కళ్యాణ మండపం వద్ద ఉన్నాము. హుండీ లెక్కింపు ఏ విధంగా సాగుతుంది, దీనికి సంబంధించి గత సంవత్సరం హుండీల లెక్కింపులో ఎంత ఆదాయం వచ్చింది, ఇప్పుడు ఈరోజు ప్రారంభమై మరో 10 రోజుల పాటు హుండీ లెక్కింపు సాగనున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులు నెలకొనబోతున్నాయి ఒక్కసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనం తిరుమల తిరుపతి దేవస్థానం హనుమకొండలో ఉన్నాము. ఇక్కడ మనం ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు. టీటీడీ కళ్యాణ మండపంలో హుండీల లెక్కింపుకి సంబంధించినటువంటి అన్ని సీసీటీవీ ఫుటేజీలతోటి ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా కనబడేటట్టు మొత్తం సీసీ కెమెరాలను కూడా మొత్తం అమర్చి ఎక్కడ ఎట్లాంటి పొరపాట్లు జరగకుండా కూడా అన్ని యాంగిల్లో అంటే 360 డిగ్రీస్ ఇక్కడ మొత్తం అండర్ సీసీ కెమెరాల మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపానికి వచ్చిన తర్వాత స్వామివారు ఇక్కడ ఈ కళ్యాణ మండపానికి వేదిక అయినటువంటి నేపథ్యంలో ఈరోజు మంత్రి గారు వచ్చి ఇక్కడ ఉండి లెక్కింపును ప్రారంభించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడ మ్యారేజ్ హాల్ ఉంది. దీంట్లోనే ఇక్కడ పూర్తి స్థాయి భద్రత పోలీసులు కూడా ఇక్కడ పహారా కాస్తున్నారు. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక సిస్టమేటిక్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి మనం చూడొచ్చు. ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్గా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం లోపలికి వెళ్దాము. ఇక్కడ లోపలికి వెళ్ళేటువంటి వాళ్ళని కూడా ఎవరిని కూడా రానియకుండా కూడా ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా చూస్తున్నారు. ఒక్కసారి లోపలికి ఎవరు వచ్చినా కానీ వారి పర్సులు కానీ అన్నీ బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంకి ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళు ఇక్కడ లోపలికి వెళ్ళాలి. ఆ తర్వాత బయటికి వెళ్ళినా కానీ వీరి యొక్క పర్యవేక్షణలోనే అన్ని చెకింగ్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి వెళ్తారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చూడొచ్చు. ఇక్కడ ఇప్పటి వరకు